హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ విషయం చాలామందికి తెలిసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానికోసం చిన్న ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. చాలామందికి అన్ని పూజలు తెలియాలని లేదు. తెలిసిన వరకు వాళ్ళకి తోచినంత వాళ్ళు చేసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. అలాగే అందులో కూడా నేను ఒకదాన్ని. అలాగే ఈ పూజ కోసం కూడా నేను తెలుసుకునే చేసుకుంటున్నాను నాకు వీలైనంతలో. అదేంటంటే శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం మన వరలక్ష్మి పూజకి ముందు వచ్చే మంగళవారాన్ని మంగళగౌరి వ్రతం అందరూ చాలా బాగా చేసుకుంటారు. చాలామంది నోట విన్నాను ఆనవాయితీ ఉన్నోళ్ళే చేసుకోవాలి అని. ఆయుష్ అనేది, సౌభాగ్యం అనేది ప్రతి ఒక్క ఆడవాళ్ళకి, పెళ్ళైన ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా సౌభాగ్యం అనేది అందరికీ కావాలని కోరుకుంటారు కదా! నేనైతే మాత్రం అందరూ చేసుకోవచ్చనే అనుకుంటున్నాను. కాకపోతే కొన్ని ఆనవాయితీలు ఉంటాయి. అవి స్కిప్ చేసి కొన్ని ప్లేసెస్‌లో పూజ మాత్రం వాళ్ళకి ఆనవాయితీని బట్టి చేసుకుంటారు. కానీ నాకు తెలిసినంతలో నేను ఇలా చేసుకుంటున్నాను. నా దేవుడి మందిరం కొద్దిగా వెడల్పుగా ఉంటుంది కాబట్టి దేవుడి మందిరంలోనే శివపార్వతుల ఫోటో ఉంటే దానికి పీటకి నీట్‌గా క్లీన్ చేసి ఆ ఫోటోకి నేననేది పూజ అనేది చేసుకోవడం జరిగింది. ఎవరు ఎలా చేస్తారో నాకు తెలీదు కానీ నాకు తెలిసినంతలో నేను చేసుకున్నాను. గౌరీదేవి ఉంది. దాన్ని క్లీన్ చేసి పసుపు రాసి బొట్లు పెట్టి గాజులు పెట్టాను. విఘ్నేశుడి విగ్రహం ఉంది కాబట్టి దాన్ని క్లీన్ చేసి బొట్టు పెట్టాను. అమ్మవారికి, అయ్యవారికి నైవేద్యం కింద పరమాన్నం చేశాను. చీర, రవిక, గాజులు, తాంబూలం అనేది అమ్మవారికి చూపించాను. తర్వాత ధూపం వేశానండి. కానీ పూజంతా అయిన తర్వాత టెంపుల్‌కి వెళ్ళాను. టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత అదృష్టం కొలిది ఒక అపార్ట్మెంట్‌లో మంగళగౌరి వ్రతం చేసుకుంటున్నాను. తాంబూలం తీసుకుందువు రామ్మ అని పిలిచారు. నాకు సాక్షాత్తు అమ్మవారే పిలిచినట్టు అనిపించింది. నేను చేసుకున్న చిన్నపాటి పూజ అయినా సరే బాగా చేసుకున్నాను కాబట్టే నాకు ఈ అదృష్టం దక్కిందని అనుకున్నాను.